హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే పండు మిరపకాయ పచ్చడి అండి. ఇదైతే మనం జనరల్గా అయితే ఇదే మిరపకాయలను వేసి మనం చింతకాయలో పచ్చడి వేసి చేస్తాం కదా, చింతకాయలో వేసి చేస్తాము. సో ఇది చింతకాయలో కాకుండా ఏంటంటే ఇదే సపరేట్గా మనం పచ్చడి చేయొచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు ఇడ్లీకి కానీ, దోశకి కానీ, రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే నేను ఒక 1 kg తీసుకున్నానండి ఇక్కడ. సో వీటిని ఏంటి అంటే మనం ముందు బాగా కడిగేసి తొడుమలు తీసిన తర్వాత తూడ్చేసి ఒక 10 minutes అలా ఆరబెట్టండి. మనకి వాటర్ ఉండకూడదు అనమాట. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అది. సో ఇక్కడ వచ్చేసి ఇవి వెల్లుల్లి రెబ్బలండి, పొట్టు తీసి పెట్టాను. అక్కడ ఫోకస్ ఎక్కువ ఏమి కనబడట్లేదు. సో తర్వాత మనకు 1 kgకి ఇక్కడ ఒక 70 grams అలా జీలకర్ర అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మనకి. సో ఇవన్నీ నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఇవి బేసిక్ ఇందులోకి మనకి. సో ఇవైతే నేను కడిగేసి తుడిచేసి ఆరబెట్టి పెట్టాను. సో చింతపండు ఏంటంటే మీరు అప్పుడే కడిగేసి అలాగే తీసేయచ్చు, లేదా వాటర్లో కూడా నానబెట్టేయచ్చు అనమాట అది. సో నెక్స్ట్ దీనికంటే ముందు ఏంటి అంటే మనము పోపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టి ఆయిల్ పక్కకు పెట్టామంటే మనకు కూల్ అవుతుంది కదా ఆయిల్. సో అందుకని ఇక్కడ ఏంటంటే నేను 5 ఎండు మిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. దాంట్లోకి ఇంకా పోపు గింజలు ఉంటాయి అనుకోండి. సో మనం పోపు చేసి అదే తాలింపు వేసి కొంచెం పక్కన పెట్టామంటే ఆయిల్ కూల్ అవుతుంది కదా, అప్పటి వరకు మనం ఇది మిక్సీ పట్టే వరకే అనమాట. సో అందుకని మనం ముందు ఏంటంటే పోపు ప్రిపేర్ చేద్దాము దాంట్లోకి. ఇప్పుడు మనం 1 kg కాబట్టి కనీసం ఒక 1/2 kg ఆయిల్ అయినా వేయాలండి పచ్చడిలోకి. ఆయిల్ తక్కువ అయితే పచ్చడి నిల్వ ఉండదు అనమాట. సో అందుకని సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టాను, వేడైంది. అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అండి. తాలింపు గింజలు ఏమి వేయట్లేదు నేను, ఇవి 2 వేస్తున్నాను. ఇంకా అవి త్వరగా వేగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండుమిరపకాయలండి. ఇవి కొంచెం కలర్ రావాలి మనకి. సో చెప్పాను కదా 1 kgకి కనీసం 1/2 kg ఆయిల్ అయినా పోయండి పచ్చడిలో. సో ఇప్పుడైతే చాలా విరివిగా దొరుకుతున్నాయి కదా మనకు పండు మిరపకాయలు. ఇడ్లీ, ఉప్మా, దోశ, రైస్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులో కరివేపాకు వేసేద్దాం ఫ్రెండ్స్. కరివేపాకు ఏంటంటే మాడిపోకూడదు మనకి, కొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం వాటర్ పోవడం అనమాట, అంతే. పోయిన తర్వాత ఒక 1/2 teaspoon అంతా పసుపు వేయండి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు వేసాను, ఎందుకంటే పసుపు హీట్కి అది వేడికి మాడిపోతుంది అనమాట, ఆయిల్ హీట్కి. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను పసుపు వేసి ఇది ఏం చేస్తానంటే నేను కొంచెం ఫ్యాన్ కింద పెట్టి కూల్ చేశాను అనమాట. పెట్టడానికి పక్కన పెట్టేయండి మనం, ఎందుకంటే మనం మిక్సీలో పచ్చడి మిక్సీ పట్టుకునే వరకు మనకి ఇది కూల్ అయిపోతుంది అనమాట. పచ్చడిలో ఎప్పుడైనా వేడిది పోయకూడదండి ఆయిల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇంకొకటి నేను వెల్లిపాయలు వేసి మాత్రమే పట్టాను. వెల్లిపాయలు, చింతపండు, ఉప్పు అండి దీంట్లో మనం పట్టింది. జీలకర్ర పొడి వచ్చేసి నేను సపరేట్గా పట్టాను అనమాట, జీలకర్ర. సో వాటర్ వేయలేదు మనం దీంట్లో, దానికి సరిపడిన ఉప్పు వేసి మాత్రమే పట్టినాము. ఉప్పు అదే చింతపండును వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా అదే. సో ఇది మొత్తం బాగా కలుపుతున్నట్టు, అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను అక్కడ. సో చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసి కలపండి దాంట్లో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మిరపకాయలు కదా కారం ఉంటుంది అనుకుంటారేమో, అస్సలు కారం ఉండదు. కారం అనేది ఉండనే ఉండదు ఆ మిరపకాయలకి. ఈవెన్ మనం చింతపండు కూడా వేసాం దాంట్లో. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది చేసిన తర్వాత ఏంటంటే మనకి ఎన్ని రోజులకైనా నిల్వ ఉంటుందండి. ఇది మనకు రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న
వీలుంటే మీకు గాజు బాటిల్స్ ఉంటాయి కదా, సీసాలు, దాంట్లో పెట్టండి, లేదా ప్లాస్టిక్ డబ్బాలను పెట్టుకోండి. ఇంకేం చేయలేం కదా. సో ఇట్లాంటి పచ్చళ్ళు ఏంటంటే గాజు దాంట్లో పెడితే బాగుంటుందన్నమాట. సో మన పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ కారం కూడా ఉండదండి. చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు, అలా ఉంటుంది పచ్చడి. కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని. ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి కదా పండు మిరపకాయలు మనకి. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.